తెలంగాణలో బీజేపీ పగ్గాలు అందుకునే అదృష్టవంతుడు ఎవరు? ఆయనకే అత్య పీఠాన్ని మోదీ అప్పగించబోతున్నారా? అధికార కాంగ్రెస్ కి చెక్ పెట్టేలా, ప్రత్యర్థి బీఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చేలా బీజేపీ తెలంగాణ బాస్ ను ప్రకటించబోతుందా? అందుకే కుటుంబంతో కలిసి మరి మోదీ ఆయన థాంక్స్ చెప్పారా? తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఈటలకు ఛాన్స్. బీసీ వర్గం నేతగా ఈటలకు బలం. ఇటీవల మోదీని కలిసిన ఈటల ఫ్యామిలీ. ఈ నెలాఖరులోపే ఈటలకు పగ్గాలు. ఈటల వైపు మొక్కు చూపుతున్న అమిత్ షా. బీఆర్ఎస్ కోలుకోకుండా బీజేపీ ఎత్తులు. అధికార కాంగ్రెస్ కి చెక్ పెట్టేలా, ప్రత్యర్థి బీఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చేలా బీజేపీ తెలంగాణ బాస్ ను ప్రకటించబోతుంది అధిష్టానం. కాషాయ పార్టీ అధ్యక్షుడిగా దాదాపుగా ఈటల రాజేందర్ ఖరారయ్యారని తెలుస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ కూడా కాంగ్రెస్ లాగే బీసీ మంత్రాన్నే నమ్ముకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ సీఎం నినాదం కలిసి రాకపోయినా ఆ వర్గాన్ని ఓన్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. అందులో భాగంగా ఈటల రాజేందర్ కు రాష్ట్ర బీజేపీ పగ్గాలు అప్పజెప్పాలని ఢిల్లీ పెద్దలు ఫిక్స్ అయ్యారట. ప్రస్తుతం ప్రెసిడెంట్ పదవి కోసం పోటీ పడుతున్న వారితో పోలిస్తే ఈటల బెటర్ అని కాషాయ పెద్దలు భావిస్తున్నారు. అధ్యక్షుడు కావడానికి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదంటూ ఇటీవల కిషన్ రెడ్డి చేసిన కామెంట్స్ తో ఈటల నియామకం దాదాపు కన్ఫర్మ్ అయినట్లే అంటున్నారు. అందుకేనేమో ఏకంగా ప్రధాని మోదీని ఈటల ఫ్యామిలీ థాంక్స్ చెప్పేందుకు కలిసినట్టుగా ఉంది. ఈ నెలాఖరులోపే ఈటల పగ్గాలు చేపట్టడం ఖాయమంటున్నారు. ఈటల సారథ్యంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేక శ్రద్ధతో ఉన్నారట. గతంలోనే ఈటలకు కీలక బాధ్యతలు అప్పగిస్తామని షా మాట కూడా ఇచ్చారు. అయితే బండి సంజయ్ ఈటల మధ్య గ్యాప్తో లోక్సభ ఎన్నికలకు ముందు ఈటలకు పగ్గాలు ఇవ్వడానికి అధిష్టానం సాహసించలేదంట. అందుకే మధ్య మార్గంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మళ్లీ రాష్ట్ర పగ్గాలను అప్పచెప్పిందంటున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో బీసీలోనే కాకుండా జనాభా పరంగా అత్యధిక సంఖ్యాకులున్న ముదిరాజ్ కులానికి చెందిన ఈటల రాజేందర్ కు రెడ్డి సామాజిక వర్గంతో కూడా సంబంధాలు ఉన్నాయి. ఈటల సతీమణి రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే. బీసీ కార్డు ఓవైపు, రాజకీయంగా బలమైన రెడ్డి సామాజిక వర్గం మరోవైపు. ఈటలకు నాయకత్వ బాధ్యతలు ఇవ్వడం వల్ల రెండు బలాలు కలిసి వస్తాయని బీజేపీ భావిస్తుందట. శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి అనుకున్న ఫలితాలు రాకపోయినా ఎంపీ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ బండి సంజయ్ కు కేంద్ర మంత్రి పదవి ఇవ్వడంతో ఈటలకు లైన్ క్లియర్ అయిందంటున్నారు. వాస్తవానికి ప్రస్తుతం అధ్యక్ష పదవి రేసులో ఈటలతో పాటు ఎంపీలు ధర్మపురి అరవింద్, రఘునందన్, మరో నేత రామచంద్రరావు, డీకే అరుణ వంటి వారు పోటీ పడుతున్నారు. వారితో పోలిస్తే నాన్ కాంట్రవర్షియల్ నేతగా రాష్ట్ర వ్యాప్తంగా పరిచయాలు ఉన్న ఈటల రాజేందర్ బెటర్ అన్న ఆలోచనలో అధిష్టానం ఉందట. రాజాసింగ్ పేరు కూడా వినిపిస్తున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ నేపథ్యంతో పాటు వ్యక్తిగతంగా చూసుకున్న ఈటల రాజేందర్ వైపే ఢిల్లీ పెద్దలు మొగ్గు చూపుతున్నారట. 2001లో మాజీ సీఎం కేసీఆర్ ఈటలపై కత్తి కట్టి అవమానకరమైన పరిస్థితుల్లో పార్టీ నుంచి బయటికి వెళ్లేలా చేశారు. అప్పుడున్న పరిస్థితుల్లో ఈటల కేంద్రంలో బలంగా ఉన్న బీజేపీ వైపు మొగ్గు చూపాల్సి వచ్చింది. తెలంగాణ ఉద్యమకారుడిగా రాడికల్ భావజాలంతో రాజకీయాల్లో ఎదిగిన ఈటల మాస్ లీడర్గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ నమ్మిన బంటుగా ఉంటూ హుజూరాబాద్ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం పదిలం చేసుకున్నారు. వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వచ్చారు. కేసీఆర్ను ఎదిరించి బీజేపీ అభ్యర్థిగా బైపోల్స్లో కూడా విజయం సాధించి సంచలనం సృష్టించారు. ఆ తర్వాత కేసీఆర్ మీద పోటీ చేసే క్రమంలో రెండు పడవల మీద కాళ్లు పెట్టడం, అనూహ్యంగా 2 చోట్ల ఓడిపోవడం వెంటనే జరిగిపోయింది. తర్వాత మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచి బీజేపీ జెండా ఎగరవేశారు. ఈటలకు బీజేపీ రాష్ట్ర బాధ్యతలు, ఉద్యమ సంబంధాలు, సామాజిక బలం తోడై పార్టీ మరింత బలోపేతమవుతుందని అధిష్టానం భావిస్తుందట. ఈటలకు పగ్గాలు అప్పగించి రాష్ట్రంలో బీఆర్ఎస్ ను కోలుకోకుండా చేయాలని స్కెచ్ గీస్తున్నారట.
బీఆర్ఎస్ నేతలతో సత్సంబంధాలు ఉన్న ఈటెల వారిని బీజేపీలోకి లాగుతారనే అంచనాలు వేసుకుంటున్నారట. అన్ని విధాలుగా కమలం పార్టీకి కరెక్ట్ రథసారథిగా ఈటెల సెట్ అవుతారనే అధిష్టానం కూడా ఫిక్స్ అయింది.